అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటగా బాధ్యతలు చేపట్టాక ప్రతి జోన్లో మీటింగ్ పెట్టుకోవాలని మొదటి మీటింగ్ నెల్లూరులోనే పెట్టుకోవడం చాలా సంతోషకరం. మొదటి మహిళా విభాగం మీటింగ్ నెల్లూరులో జరిగింది. హాజరవుతారు, నెల్లూరు వాళ్ళు అధికంగా వస్తారు, మిగిలిన జిల్లా నుంచి కూడా అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ప్రకాశం నుంచి చిత్తూరు దాకా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా జోనల్ మీటింగ్ ఇంత సక్సెస్ చేశారు. అది చాలా సంతోషంగా ఉంది నాకు. ఇది సంతోషపడాల్సిన విషయమే కాదు, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. మహిళలు అంత సులువుగా బయటికి రానటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం అంటే ఎంత వ్యతిరేకత ఉంటే, ఎంత అసహ్యం వేసుంటే ఈ ప్రభుత్వం చేసే పనుల గురించి బయటికి వచ్చి ఈ రకంగా మీటింగుల్లో బహిరంగంగా మాకు ఈ ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఉందని చెప్తారు చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ప్రేమాభిమానాలు, ఈ ప్రభుత్వం మీద వాళ్ళకు ఉండేటువంటి అసహ్యాన్ని తెలపడానికి అందరూ భారీ స్థాయిలో వచ్చి మీటింగ్ని సక్సెస్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఒకసారి ఫోన్ చేసి చెప్తే వెంటనే కథలు వచ్చారు. అందరూ కలిసి రేపు పొద్దునే మేమేం ఏ రకంగా ముందుకెళ్లాలన్న ప్రణాళిక వేసుకున్నాము. కూటమి ప్రభుత్వం చేసే మోసాలు అంతా ఇంత కాదు. మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు తీసుకుని ఉంటే మహిళలని టార్గెట్ చేసి మహిళల ఓటులు సాధించి దాని తర్వాత ఆ మహిళల్నే మోసం చేసినటువంటి ఈ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. 4 హామీలు ఇచ్చి ఉంటారా అండి మహిళల గురించి సూపర్ 6లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. పూర్తి స్థాయిలో ఏ హామీ కూడా పూర్తి చేయలేదు. ఫ్రీ బస్ అంటారా, అది అసలు ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందని అంటే మనం రోజు చూస్తున్నాము. ఒక ఫ్రీ బస్ ఎక్కాలి అని అంటే పాపం వాళ్ళ అంత సమయంలో వాళ్ళు ఆ పని చేసుకొని రావచ్చు వెనక్కి. పైగా ఇచ్చినటువంటి బస్సు ఏంటి, నాన్ ఏసీ బస్సెస్. ఏసీ బస్ అనేది ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేదు. అంటే మేము ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి మేము ఇచ్చింది తీసుకోండి అనేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి మన ముఖ్యమంత్రి గారు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క హామీలు పూర్తి చేయలేదు. సరే, ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారంటే వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు. ఎవరైనా రిపోర్ట్ తీసుకొని దీని మీద స్పందించండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే అసలు పోలీసుల ధోరణి ఎట్టుందని అంటే ఆ చేసినటువంటి కార్యకర్త చెప్తే తప్ప ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ కార్యకర్త దగ్గరికి వెళ్ళి చెప్పించుకొని రండి, అప్పుడు తీసుకుంటాం మీ దగ్గర నుంచి రిపోర్ట్ అంటున్నారు. అంటే పోలీసులు కూడా కార్యకర్తలో ఎమ్మెల్యేలో చెప్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదు. ఇంకా కొన్ని దగ్గరలో కొన్ని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించేటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం మనం. ఎమ్మెల్యేనో మంత్రో చెప్తే మహిళా పోలీసులు కాకుండా మగవాళ్లే పోయి వాళ్ళ మీద ఎట్టంటే అట్ట మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నాకు తెలుసు. అంటే ఏదైనా కానీ ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అంత లీనియన్స్ ఇచ్చేసింది అధికారులకు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు కానీ. మొదట మేము తప్పు చేస్తాం, మాకు ఇందోళ్ళు తప్పు చేస్తారు, మాకు ఇందోళ్ళు తప్పు చేశారని అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి అది అట్ట జరిగింది, ఇది ఎట్ట జరిగింది. మాటలు మార్చడం బట్టలు మార్చినంత తేలిగ్గుంది ఈ ప్రభుత్వంలో. ఒక మాటకి విలువే లేకుండా పోయింది. ఒక మాట చెప్తారా 10 నిమిషాలు అవ్వదు, ఇంకో మనిషి వచ్చి ఇంకో మాట చెప్తాడు. ఆడవాళ్ళని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, రైతుల్ని పట్టించుకోవట్లేదు, ఒక సమస్యని టార్గెట్ చేయట్లేదు. ఏది కూడా పట్టించుకోకుండా పైనే హాగ్ వాష్ చేసుకుంటా అక్కడిక్కడ మాటలు చెప్పుకుంటా అందరూ మంత్రులు అయితే ఏమి అందరూ ఒకే బాటలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు, అబద్ధాలు చెప్తాడు, మేమందరం అదే కంటిన్యూ చేస్తాం అన్నట్టున్నారు. పాపం ప్రశ్నించడానికే నేను వచ్చాను, మీకు ఏ ప్రమాదం ఉన్నా నేను ఎదురు నిలుస్తానని చెప్పినటువంటి మన డిప్యూటీ సీఎం గారు అయితే అసలు కనపడట్లేదు. ఎక్కడ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? కనీసం ఆయన అంతరాత్మ ప్రశ్నలకైనా జవాబు ఆయనకు దొరికిందో లేదో అని నాకు డౌట్. ఎందుకంటే ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పి అందరి దగ్గర ఓట్లు తీసుకొని ఈరోజు మీరు డిప్యూటీ సీఎం అయిందని జనాల వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, ఆ జనాలకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు ఎక్కడ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ మాటలు చెప్పారు, మోసం చేశారు, వెళ్ళిపోయారు. పూర్తి స్థాయిలో ప్రజలకు కానీ మా ఆడవాళ్ళకు కానీ అర్థమైపోయింది, వీళ్ళు మాటలు చెప్పారు, మమ్మల్ని మోసం చేశాం, మనం మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలేదు మనల్ని. చెప్పినటువంటి హామీలతో పాటు చెప్పనటువంటి హామీలు కూడా పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
రైతుల కోసము 12,500 ఇస్తాము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడే జరిగిందండి ఆ మీటింగ్ కూడా. ప్రతి దగ్గర మీటింగ్ జరగడం, రివ్యూస్ జరగడం. నాన్న పనిచేసేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని రోజు వచ్చి మేము వినే మాటలు ఇవి. అటువంటిది ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అయితే ఏమి, లేకపోతే రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులైతే ఏమి, దేంట్లో కూడా పూర్తి స్థాయిలో ఏది పూర్తి చేయకుండా ఇచ్చామంటే ఇచ్చాం అంటే మళ్ళీ ఎత్తి చూపించకూడదు కదా మీరేమీ చేయలేదు అని. ఆ రకంగా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇదొక్కటే పని. పోలీసులకి, ప్రభుత్వానికి, మీరందరికీ ఆడవాళ్ళని ఎవరేమైనా చేసుకోనియండి, ఎన్ని హత్యలు జరగనియండి, ఎన్ని అఘాయిత్యాలు జరగనియండి, అన్నీ వదిలేసి క్రైమ్ కూడా పక్కన పెట్టేసి మీరు చేసేదేంటి? పొద్దున్న లేసి ఒక మనిషిని టార్గెట్ చేయడం, అతని మీద కేసులు కట్టడం, ఆ కేసుల మీద అందరినీ కావాలని చెప్పి తీసుకెళ్లి జైల్లో వేయడం. సుమారు ఎంతమందిని జైల్లో వేసి ఉంటారండి? వాళ్ళకి భార్య బిడ్డలు ఉండరా? వాళ్ళ ఆడవాళ్ళు కాదా? మీరు మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఆడవాళ్ళ జోలికి రావట్లేదు అని అంటే మీరు తీసుకెళ్లి వాళ్ళ అన్నలని, వాళ్ళ తమ్ముళ్ళని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భర్తల్ని తీసుకెళ్లి జైళ్ళల్లో వేస్తే, వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తే ఆడవాళ్ళకి బాధ కాదా? ఈరోజు ఈ బాధ అనుభవించినటువంటి ప్రతి ఆడ మనిషి బయటకు వచ్చి బహిరంగంగా ఈ ప్రభుత్వం మాకు వద్దు, మాకు జగనన్న పాలనే కావాలి, మేము శాంతి భద్రతలతో హాయిగా ఉన్నాము, మాకు సంక్షేమం జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది, ఈ ప్రభుత్వంలో అవేవి జరగట్లేదు అని చెప్పి బహిరంగంగా వచ్చి చెప్తున్నారు. అందుకని మేమందరం ఆడవాళ్ళం నిర్ణయించుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేంత వరకు శ్రమిస్తాము. ఏ రకమైనటువంటి దాంట్లో సందేహమే అక్కర్లేదు. కాబట్టి మీ పాలన రాబోయే రోజుల్లో ఎలాగూ వెళ్ళిపోతుంది. కనీసం ఈ ఉండే రోజులైనా చిత్తశుద్ధి ఉంటే చేసిన తప్పులు కొంత మేరకైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా మీకు ఓట్లేసిన జనాల్ని పట్టించుకోండి. లేకపోతే రేపు జనాలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో మీరు ఆలోచన కూడా చేయలేరు.